ఈ వీడియోలో వచ్చేసి మొత్తము కూడా పాత ట్రాలీలు అమ్మకానికి ఉన్నాయి. వాటి గురించి అయితే చెప్పబోతున్నాను. మొత్తము కూడా 6 పాత ట్రాలీల గురించి అయితే ఈ వీడియోలో మీకు వాటికి సంబంధించిన వీడియోలు చూపించి, అదే విధంగా వాటికి సంబంధించిన ఫోటోలు కూడా చూపించి, అన్ని వివరాలు వాటితో పాటు నా చిరునామా, నా యొక్క ఫోన్ నెంబరు, అన్ని వివరాలు కూడా చెప్తాను. ఎవరికైనా కావాలి అంటే వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. నేను చెప్పినట్లుగా ఈ వీడియోలో మొత్తము కూడా 6 ట్రాలీలు, ఆరు ట్రాలీలు. ఇవి కూడా అన్నీ కూడా పాతవే అన్నమాట. కొన్నేమో రైతువారి ట్రాలీలు ఉన్నాయి, కొన్నేమో రీమోడల్ చేసినటువంటి ట్రాలీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మకానికే ఉన్నాయండి. వీడియోలో వచ్చేసి మొత్తం 6 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా గంట బొమ్మను కూడా ఇలా టంగుమని ఒకసారి నొక్కండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ కూడా చేయండి. అన్ని వివరాలు నేను చెప్పబోతున్నాను. 6 ట్రాలీలు చెప్పాను కదా. 6 ట్రాలీలలో కూడా మొదటగా అయితే వాటికి సంబంధించిన ఫోటోలు అనేవి మీకు చూపిస్తూ ఉంటాను. ఒకసారి ఫోటోలు చూశాక మళ్ళీ వీడియో కూడా చూపిస్తాను. మొదట అయితే ఫోటోలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపించిన ట్రాలీ వచ్చేసి ఇది 1వ నెంబరు ట్రాలీ అన్నమాట. ఈ ట్రాలీ అనేది హెవీ ట్రాలీ. టైర్లు బాగున్నాయి, కట్టలు కూడా కంపెనీ కట్టలు. అదే విధంగా ఉన్న పాలంగా కావాలి అన్నా కూడా ఉన్న పాలంగా ఇవ్వటం జరుగుతుంది. లేదు రీమోడల్ చేసి ఇవ్వమన్నా కూడా ఈ ట్రాలీని రీమోడల్ చేసి ఇస్తాను. దీనికి సంబంధించిన ఫోటోలు చూశారు కదా. అదే విధంగా మొదటగా అయితే అన్ని ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు చూపిస్తాను. తర్వాత వచ్చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండవది చూపిస్తాను. రెండవది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఎరుపు రంగులోకి అయితే ఇప్పుడు దీన్ని రంగు మార్చడం జరిగింది. ఇది ఒక రీమోడల్ చేసిన ట్రాలీ అనమాట. ఇందాకదేమో రైతువారి ట్రాలీ, ఇప్పుడుదేమో రీమోడల్ చేసిన ట్రాలీ. ఇది కూడా అమ్మకానికే ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు మూడవది చూపిస్తున్నా చూడండి. మూడవది ఇది ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండ్రీ ట్రాక్టర్ కోసము తయారు చేసినటువంటి, అంటే రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. ఇది కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను. కొంచెం ఓపికతో వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు మీకు 4వది చూపిస్తున్నాను చూడండి. 4వది ఇది ఒక రైతు వారి ట్రాలీ ఏనండి. ట్రాలీ బాగుంది, ఇక రిపేర్లు ఏమీ చేయము, కానీ చిన్న రిపేర్ ఒకటి ఉంది. అది కూడా దీనికి సంబంధించిన వీడియోలో చెప్తాను, మీకు ఓపికతో చూడండి. ఇక 5వది ఏంటి అంటే ఇక్కడ మీకు దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపిస్తున్నాను, కనిపిస్తున్నాయి కదా. 5వది వచ్చేసి ఒక చెక్క ట్రాలీ అనమాట. దీన్ని ఎవరైనా మాకు తక్కువ బడ్జెట్లో కావాలి, ఉన్నది ఉన్నట్టు వాడుకుంటాము అనుకున్నా ఇస్తాను, లేదు రీమోడల్ చేయమన్నా చేసిస్తాను. ఇది ఒక 5వ పాత ట్రాలీ అనమాట. ఇప్పుడు చివరగా వచ్చేసి 6వది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 6వది వచ్చేసి ఒక సన్నకారు రైతుకి ఉన్నది ఉన్నట్టు మంచిగా వాడుకోవచ్చండి. రిపేర్లు అయితే అంతగా ఏమీ లేవు. ఇది ఉన్నది ఉన్నట్టే అమ్మటం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన ధర కూడా నేను వీడియో చివరిలో మళ్ళీ దీనికి సంబంధించిన వీడియో చూపించి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ధర కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి 6 ట్రాలీల ధరలు కూడా నేను చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవరైనా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోలు చూపించుకుంటూ 1 by 1 వీడియో చూపించుకుంటూ మీకైతే వెళ్ళబోతున్నాను. మొదటగా అయితే 1వ దానికి సంబంధించిన వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి 1వ నెంబరు ట్రాలీ, హెవీ ట్రాలీ అండి. ఇది నేను చెప్పా కదా, హెవీ ట్రాలీ. ఇది మీరు గమనించినట్లయితే ప్లాట్ఫారం డోర్ల షీట్ వచ్చేసి కొంచెం జాయింట్ ముక్కలు అయితే పడ్డదండి. మార్చమంటే మారుస్తాను, లేదు ఉన్న పాలంగా తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళిపోవచ్చు. హెవీ అండి, ఇది చాలా చాలా బాగుంది. కట్టలు కూడా కంపెనీ కట్టలండి. రిపేర్లు కూడా చేసిస్తాను కావని అన్న వాళ్ళకి 1 2 3 4
5, 6, ఇకపోతే 7, 8 అడ్డం ముక్కలు వచ్చాయి. టైర్లు చూడండి, కట్టలు చూడండి, కట్టలు వచ్చేసి కంపెనీ కట్టలు. మొత్తం కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. రిపేర్లు చేసి ఇస్తాను, వద్దు అనుకున్న ఉన్న పాలంగా కూడా ఇస్తాను. డిస్కులు కూడా రింగు డిస్కులు అనమాట. చూడండి చాలా చాలా హెవీగా ఉందన్నమాట ఈ ట్రాలీ. రిపేర్లు చేసి పెడితేనేమో ఒక రేటు ఉంటుంది, రిపేర్లు చేయకపోతేనేమో ఒక రేటు ఉంటుందండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే దీన్ని రెడీ చేసి పెడతాను. ఇటు కూడా 8 ముక్కలు అయితే వచ్చాయండి. పాత ట్రాలీలో ఇది హెవీ ట్రాలీ అండి. ఉన్నవాళ్ళు ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా నచ్చితే తొందరగా నన్ను సంప్రదించండి, ఆలస్యం అయితే చేసుకోమాకండి. పాత దాంట్లో హెవీ ట్రాలీలు అసలు దొరకవు కూడా, అది కూడా ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే మీకోసం అయితే వచ్చింది చూడండి. ఈ ఒకటోది వచ్చేసి హెవీ ట్రాలీ అండి, కంప్లీట్గా హెవీ ట్రాలీ. టైర్లు కూడా రీబటన్ టైర్లు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. కట్టలు కూడా కంపెనీ కట్టలు, లారీ కట్టలు అయితే కాదండి, కంపెనీ కట్టలు. ఉన్న పాలంగా ఎవరికైనా కావాలి అన్నా కూడా ఇవ్వటం జరుగుతుంది. లేదు నాకు రీమోడల్ చేసి ఇవ్వండి, రంగులు బొమ్మలు వేసి ఇవ్వండి అన్నా కూడా ఇస్తాను. దీనికి వచ్చేసి అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్తాను వినండి. డోర్లు ప్లాట్ఫారం తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. డోర్లు ప్లాట్ఫారం మార్చుకుంటే లైఫ్ ఎక్కువగా ఉంటుంది. లేదు మేము ఉన్న పాలంగా అదే డోర్లతో అదే ప్లాట్ఫామ్తో వాడుకుంటాము అన్నా కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఒకటే చెప్తాను, ఈ 1వ నెంబరు ట్రాలీ, ఈ 1వ నెంబర్ ట్రాలీ ఎవరైనా ఉన్న పాలంగా కొనుక్కుంటా అన్నా కొనుక్కోండి, లేదు దీన్ని రీమోడల్ చేసి ఇవ్వండి అన్నా కూడా ఇస్తాను. ఉన్న పాలంగా కావాలి అంటే దీని ధర వచ్చేసి అక్షరాల 1,05,000 రూపాయలు. లేదు మీకు రీమోడల్ చేసి ఇవ్వాలి అంటే డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, అదే విధంగా చిన్న చిన్న రిపేర్లు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేసి రంగులు బొమ్మలు వేసిస్తాను. ఆ విధంగా కావాలి అంటే 1,45,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను వినండి, 1వ నెంబర్ ట్రాలీ ఉన్నత పాలంగా కావాలి అంటే 1,05,000 రూపాయలు మాత్రమే. లేదు రీమోడల్ చేసి కావాలి అంటే 1,45,000 రూపాయలు మాత్రమే. హెవీ ట్రాలీ అండి ఇది, లైట్ వెయిట్ కాదు, మీడియం కాదు, హెవీ ట్రాలీ. అర్థమైంది కదా ఒకటోది. ఇక 2వ దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను పదండి. ఇది రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ అండి ఇది. దీన్ని రీమోడల్ అయితే చేయటం జరిగింది. ఏ విధంగా రీమోడల్ చేశామో కూడా ఒకసారి మీకు వీడియో చూపించుకుంటూ చెప్పబోతున్నాను. కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫారము, డోర్లు, పోస్టులు కొత్తవి వేయటం జరిగిందండి. పోస్టులు కూడా 4 ఇంచుల లోపలి పోస్టులు. రాబారు కూడా కొత్తదేనండి. ఇక రాబారికి తగిలిచ్చే ఆ రింగ్ వచ్చేసి పై రింగ్ పెట్టడం జరిగింది. దీనికి వెనక చూస్తున్నటువంటి ఈ నెంబర్ ప్లేట్ ఆర్చి కూడా కొత్తదేనండి. టైర్లు కూడా ప్రస్తుతానికి పనిచేసే విధంగా ఉన్నాయి. కింద చూడండి ఒకసారి, సిలిండర్ పాతదేనండి, సిలిండర్ పాతది. కట్టలు కూడా బాగున్నాయండి, కట్టలు మాత్రం పాతయేనండి. డిస్కులు కూడా 2 వరుసల బోల్డ్ ఉండే డిస్కులు అండి. అడ్డం ముక్కలు వచ్చేసి 1, 2, 3, ఇకపోతే 4, 5 అండి. పాత దానికైతే 5 ఉన్నాయి దీనికి. ఇక దీనికి ఎక్కువ ముక్కలైతే రావండి. సిలిండర్ కూడా పాత సిలిండరేనండి. ఇది ఒక పాత ట్రాలీని రీమోడల్ చేస్తే ఈ విధంగా ఇప్పుడైతే తయారు చేసాం. ఇది రింగు చూసారా, పైన రింగ్ అనమాట అది. డోర్లు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు అండి. అదేవిధంగా ఈ యొక్క ట్రాలీ యొక్క కొలతల విషయానికి వస్తే 10.5 పొడవు, అదేవిధంగా 6 అడుగుల వెడల్పు. దీనికి వచ్చేసి మనము డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, రాబారు ఈ 4 కొత్తవి వేయటం జరిగిందండి. ఇక మిగతా అంతా కూడా పాతదే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బెడ్లు కూడా కొత్త బెడ్లు అండి ఇవి. పెద్ద బెడ్లు కొత్తవి వేయటం జరిగిందనమాట. నెంబర్ ప్లేట్ ఆర్చి కూడా కొత్తగా కట్టి తయారు చేయటం జరిగింది. ఈ ట్రాలీ అయితే ఇక ఇప్పుడు కనిపిస్తున్న విధంగా బొమ్మలు కూడా వేసి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, తొందరగా సంప్రదించండి.
ఇప్పుడు మీకు ఈ 2వ నెంబరు ట్రాలీలో కనిపించినటువంటి ఈ ట్రాలీ అనేది మనము ఎరుపు రంగు వేయటం జరిగిందనమాట. ఇది ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. ఇది రైతు వారి ట్రాలీ కాదండి. రిపేర్లు ఉంటే రీమోడల్ చేసి ఈ విధంగా రంగులు బొమ్మలు వేయటం జరిగిందనమాట. ఎవరికైనా ఈ ట్రాలీ కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఈ ట్రాలీ వచ్చేసి మనము ఏమేమి కొత్తవి వేసామంటే డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, అదే విధంగా రాబారు, ఈ 4 అనేవి ఉన్న వాటిని తీసేసి కొత్తవి వేయటం జరిగింది. వాటితో పాటు రంగులు బొమ్మలు కూడా వేశాను. ఇకపోతే బొమ్మలు వేయలేదు, బొమ్మలు కూడా వేసిస్తాను. ఇకపోతే దీని రాబార్ వచ్చేసి తిరుడు కొండ అనమాట. బెడ్ సిస్టము. ఆ బెడ్ అనేది రాబారికి పైన పెట్టి తయారు చేయటం జరిగింది అనమాట. ఎవరికైనా ఈ మోడల్లో పాత ట్రాలీ కావాలి అంటే 2వ నెంబరు ట్రాలీ అయితే సిద్ధంగా ఉంది. తొందరగా సంప్రదించండి. దీని ధర వచ్చేసి మనం ఏం చెప్తున్నామంటే అక్షరాల 1,35,000 రూపాయలు చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే టైర్లు కూడా బాగున్నాయి. టైర్లు అయితే ప్రస్తుతానికి నడుస్తాయి. డిస్కులు మాత్రము పాత మన ఓల్డ్ స్టైల్ డిస్కులు ఉంటాయి కదా, ఆ టైపులో ఉన్నటువంటి డిస్కులు అనమాట. దీని ధర వచ్చేసి 1,35,000 రూపాయలు మాత్రమే చెప్తున్నాను. బార్గెనింగ్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి. ఇంతటితో 2వ నెంబరు ట్రాలీ యొక్క విశేషాలు అనేవి అయిపోయాయి. ఇప్పుడు మీకు 3వ నెంబరు ట్రాలీ యొక్క వీడియో కూడా చూపించబోతున్నాను, చూడండి. ఇక ఇప్పుడు చూస్తున్నది వచ్చేసేమో 3వ నెంబరు ట్రాలీ. ఇది ఆకుపచ్చ రంగులో జాండ్రు ట్రాక్టర్ కోసం అయితే మనము రంగులైనవి వేయటం జరిగిందండి. ప్లాట్ఫారము చూశారు కదా, ప్లాట్ఫారం కొత్తదేనండి. డోర్లు కూడా లోపలి పోస్టులు, డోర్లు కూడా కొత్తయే. దీనికి ఒకవేళ దీనికైనా కానీ ఇందాక చూపించినటువంటి ఈ 2వ నెంబర్ ట్రాలీ ఎరుపు రంగులో ఉన్న ట్రాలీ, ఈ 2 ట్రాలీలకి ఎవరికైనా రంగులు ఏమన్నా మార్చి ఇవ్వమన్నా కూడా రంగులు మార్చి ఇవ్వటం జరుగుతుందండి. ఒకవేళ మీకు స్వరాజు, సోనాలిక బ్లూ రంగు, లేదంటే ఇంకేమన్నా దీన్ని వచ్చేసి మహీంద్రా చేయమన్నా చేద్దాము, లేదంటే బ్లూ రంగు చేద్దామన్నా చేద్దాము. ఇందాక చూపించిన 1వ నెంబర్ దాన్ని బ్లూ రంగు కావాలన్నా బ్లూ రంగు చేద్దాము, జాండీర్ రంగు చేద్దామన్నా జాండీర్ చేద్దాము. ఏదైనా కానీ రంగులు కూడా మార్చిస్తానండి. దీనికి వచ్చేసి కింద అడ్డముక్కలు ఒకసారి లెక్కేద్దాం మనం. 1 2 3 4 5 6 7 8 అడ్డముక్కలు వచ్చాయండి. దీనికి వచ్చేసి కొంచెం అయితే పాత ఐరన్ అయితే కలవటం జరిగిందండి. ఉన్న విషయమే చెప్తున్నా నేను. కట్టలు కూడా కొత్తయేనండి, పాతవి కావు. కట్టలు కొత్తయే, డిస్కులు కొత్తయే, యాక్సిల్ కొత్తదే, సిలిండర్ కొత్తదే. ఐరన్ ఒక్కటే అక్కడక్కడ పాత అనేది కలవటం జరిగిందండి. ఆ రింగు కూడా మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. చూడండి, రింగు మధ్యలో ఉంది. ఇంచుమించు మీకు ఐరనే పాతదండి. కాబట్టి చూసే వాళ్ళందరికీ కూడా చూడగానే కొత్తదే అనిపిస్తుంది. కావాల్సిన వాళ్ళైతే సంప్రదించండి. ఇప్పుడు కనిపించినటువంటి ఈ 3వ నెంబరు ట్రాలీ మీరు గమనిస్తే కొత్త దానిలాగా ఉంది కదా. ఇదేం చేశామంటే ఇంచుమించు 90% కొత్త ట్రాలీయే. అక్కడక్కడ కొంచెం కొంచెం అనేవి కొద్దిగా పాత ఐరన్ అనేది వాడటం జరిగింది. ఇది కొత్తదే, కానీ అక్కడక్కడ పాత ఐరన్ అనేది వాడటం జరిగింది. నేను ఏదైనా ఉన్నదే చెప్తానండి. పాత ఐరన్ కలిస్తే పాత ఐరన్ కలిసిందని చెప్తాను. మొత్తము కొత్తదైతే మొత్తము కొత్తదని చెప్తాను. హెవీ అయితే హెవీ అని చెప్తాను. మీడియం అయితే మీడియం అని చెప్తాను. లైట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ అని చెప్తాను. అన్నీ కూడా ఉన్నవే చెప్తానండి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒక బిజినెస్ అయితే చేయను నేను. ఏదైనా ఓపెన్ మైండ్ అండి నాది. ప్రతిదీ చెప్తాను, మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఎందుకంటే నేను ఒకటి చెప్పి రేపు పొద్దున మీరు అక్కడికి వెళ్ళాక రేపు 2 రోజులకో 3 రోజులకో ఎవరో అదన్నారు ఇదన్నారు, అన్న ఇది కొద్దని ఇచ్చావు పాతంట కదా, మా ఇంటి పక్కన మా చుట్టం అన్నాడు, లేదంటే మా ఇరుగు పొరుగోళ్ళు చూసి ఇట్లా అంటున్నారు అని మీరు కూడా బాధపడొద్దు, లేదంటే నన్ను మాట అనకూడదు. కాబట్టి నేను ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఈ యొక్క మూడవ ట్రాలీ మీరు చూశారు కదా, దీని ధర వచ్చేసి మనము చెప్తున్నది వచ్చేసి 1,45,000 రూపాయలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను వినండి, 3వ దాని ధర వచ్చేసి 1,45,000 రూపాయలు మాత్రమే. అయితే మీరు అడగొచ్చు, మరి 1వది పాతది అంటున్నావు, అది కూడా 1,45,000 చెప్తున్నావు, మరి ఇదేం కొత్తది
కొత్త దానికి పాత మెటీరియల్ అక్కడక్కడ వేసా అంటున్నాం. మరి రెండు కూడా 1,45,000 ఏంటి అని అడగొచ్చు మీరు. ఒకటోది వచ్చేసి హెవీ అండి, కంపెనీ కట్లు ఉన్నాయి. ఇది వేరే రకము, అది వేరే రకము. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయండి. బిజినెస్ పరంగా ఎవరు కూడా ఎవరు చెప్పరండి. నేను అలా కాదని చెప్తూనే ఉన్నా కదా, మీకు అన్ని వివరంగా చెప్తాను. చెప్పాక మీకు ఓపికతో మీరు ఒక ఆలోచన చేసుకొని, అన్న నాకు ఫలాంది కావాలంటే ఆ విధంగా చేస్తాను. నేను ఏదైనా ప్రతిదీ చెప్పాకే చేస్తానండి. చెప్పకుండా నేనేది ఎవరిని మోసం చేయను. నాకు మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. మోసం చేస్తే అది ఎక్కువ రోజులు కూడా ఉండదండి. నాకు తెలుసు ఆ విషయము. నేను జెన్యూన్గా ఉంటాను. ఆ విధంగా నేను అమ్మిన వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్లు చేసి, అన్న ఇగో మన ఇంటి పక్కన వాళ్ళు కావాలన్నారు, వాళ్ళకి ఒకటి కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను, మాట్లాడుకోండి, చేసి పెట్టినని డైరెక్ట్గా ఆ విధంగా నెంబర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నాకు. ఇప్పటితో మీరు చూసినటువంటి ఈ 3వ నెంబర్ ట్రాలీ యొక్క విశేషాలు కూడా సమాప్తం అండి. ఇక మీకు 4, 5, 6 ఇక 3 ట్రాలీలు ఉన్నాయి. ఈ 3 ట్రాలీకి సంబంధించిన వీడియోలు అయితే మన దగ్గర ప్రస్తుతానికి లేవండి, తీయలేకపోయాను. ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు చూపించి వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు చూపించే ఈ 3 ట్రాలీలు కూడా రైతు వారి ట్రాలీలుగా మంచిగా పనిచేస్తాయండి. రీమోడల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైతు వారిగా ఎవరైతే మాకు పొలానికి వ్యవసాయం పరంగా ఇంటి పరంగా కూలోళ్ళకి కావాలనుకున్న వాళ్ళు మంచిగా ఉంటాయి. ఇక 4వ నెంబర్ ట్రాలీ అయితే మీకు చూపించబోతున్నాను. ఒకసారి దాని మీద లుక్ వేయండి మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక 4వ నెంబరు ట్రాలీ. ఈ ట్రాలీ అనేది మన దగ్గర అయితే లేదు, నా దగ్గరికి రావాలి అన్న మనకి ఎక్స్చేంజ్ రూపంలో అయితే ఈ ట్రాలీ అనేది ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికైతే మీకు చూపిద్దామని చూపిస్తాను. ఒక 2 రోజులు టైం ఇస్తే ఈ ట్రాలీ అనేది మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఈ ట్రాలీ చూస్తున్నారు కదా, ఈ ట్రాలీ బాడీ పరంగా అంతా బాగుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. బాడీ పరంగా అంతా బాగుంది. కానీ ఒక చిన్న రిపేర్ అయితే ఉందండి. ఆ రిపేర్ సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సిలిండర్ కింద కూర్చునే ఆ స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అనేది కొంచెం దెబ్బతిన్నదండి. ఇదొక్కటి నేను రిపేర్ చేసిస్తాను. ఇక మిగతా ఏమీ చేయనండి, అంటే ఏమీ లేవు కూడా రిపేర్లు. ఇదొక్కటే మేజర్ రిపేర్, అంటే పెద్దగా రిపేర్ ఏంటంటే ఇదే అనమాట. సిలిండర్ కూర్చునే కింద స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. దాన్ని నేను సెట్ చేసిస్తాను. ఇక రీమోడల్లు రంగులు బొమ్మలు అవేమి ఉండవు, ఉన్న పాలంగా ఇచ్చేస్తాను. దీని ధర వచ్చేసి నేను రిపేర్ చేసిస్తానండి. సిలిండర్ దగ్గర స్టాండ్ రిపేర్ చేసిస్తాను, అంతకుమించి ఏమి చేయను. ఆ విధంగా చేసి ఇచ్చాక దీని ధర వచ్చేసి మనము చెప్తున్న ధర వచ్చేసి 1,22,000 రూపాయలు మాత్రమే. ఈ 4వ నెంబర్ ట్రాలీ వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానండి, దీని ధర వచ్చేసి అక్షరాల 1,22,000 రూపాయలు మాత్రమే. 4వ నెంబర్ ట్రాలీ యొక్క ధర వచ్చేసి. ఇప్పుడు మీకు 5వ నెంబర్ ట్రాలీ యొక్క ఫోటో అనేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 5వ నెంబర్ ట్రాలీ ఉంది కదా, ఇది ఒక చెక్క ట్రాలీ అండి, రైతు వాడినటువంటి ట్రాలీయే. దీనికి ఉన్న రిపేర్లు ఏంటి అంటే, చెక్క ట్రాలీలు మా దగ్గర ఎవరు ఎక్కువ వాడరండి. కాబట్టి నేను దీనికి డోర్లు మార్చాలి, లేదు ఎవరికైనా మేము చెక్క ట్రాలీ వాడుకోగలము, మాకు ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే ఉన్న పాలంగా ఇచ్చేస్తాను. దీనికి వచ్చేసి ఓన్లీ చెక్క డోర్లు మాత్రమే ఉన్నాయి, ఐరన్ డోర్లు వేయాలి. ప్లాట్ఫారము ఇక మిగతా అంతా కూడా బాగుందండి. టైర్లు అయితే బోడగుండ్లు ఉన్నాయి, టైర్లు అయితే ఇమ్మీడియట్ వాంటెడ్. చెక్క డోర్లతో వాడుకోగలం అనుకుంటే ఉన్న పాలంగా వాడుకునే వాళ్ళకి మంచి ట్రాలీ అన్నమాట. దీని ధర వచ్చేసి మనమైతే ఉన్న పాలంగా అయితే 95,000 రూపాయలు మాత్రమే చెప్తున్నానండి. 95,000 రూపాయలే. 5వ నెంబర్ ట్రాలీ ధర వచ్చేసి అక్షరాల 95,000 రూపాయలు మాత్రమే. ఎవరికైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఇక చివరగా వచ్చేసి 6వ నెంబరు ట్రాలీ. చివరగా వచ్చేసి గుర్తు చేస్తున్నాను వినండి, 6వ నెంబర్ ట్రాలీ. ఈ 6వ నెంబరు ట్రాలీ యొక్క విశేషాలు ఏంటి అంటే, ఒకసారి ఇక్కడ ఫోటోలు కూడా చూపిస్తున్నాను చూశారు కదా, 6వ నెంబరు ట్రాలీ యొక్క ఫోటోలు. ఈ 6వ నెంబరు ట్రాలీ వచ్చేసి అంతగా రిపేర్లు ఏమీ లేవండి, ఒక సన్నకారు రైతుకు పనిచేస్తుంది. చూశారు కదా, ఇది 5 ఇంచుల రావారు. రిపేర్లు కూడా ఏమీ లేవు, టైర్లు కూడా ఉన్న పాలంగా వాడుకోవచ్చు.
ఎక్కువ మోతాదులో రిపేర్లు అయితే లేవండి. డోర్లకైతే అక్కడక్కడ చిన్న చిన్న తుప్పు అనేది వచ్చింది, అంతకుమించి ఏమీ లేవు. ప్లాట్ఫారం కూడా బాగుంది. దీని ధర వచ్చేసి మనం చెప్తున్న ధర వచ్చేసి అక్షరాల 1,02,000 రూపాయలు మాత్రమేనండి. ఉన్న పాలంగా 1,02,000 రూపాయలు మాత్రమే. మీకెవరికైనా ఈ ట్రాలీల యొక్క సమాచారం ఏదైనా కావాలి అంటే నన్ను సంప్రదించండి, లేదంటే మీ నెంబర్ అయినా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఫోన్ చేస్తాను. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. ఇంకా ఏమైనా సమాచారం కావాలి అంటే 99 48 939 108 అనే ఒక నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అండి, 99 48 939 108 అనే ఈ 10 అంకెల నెంబర్కి అయితే ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. ఈ 6 ట్రాలీలలో కూడా మీరైతే ఎంత రేటుకి కొనగలరు, లేదంటే ఎంత రేటు పెట్టొచ్చో కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకటోదేమో ఎంత పెట్టొచ్చు, రెండోది ఎంత పెట్టొచ్చు, మూడోది ఎంత పెట్టొచ్చు, నాలుగోది ఎంత పెట్టొచ్చు, ఐదోది ఎంత పెట్టొచ్చు, ఆరోది ఎంత పెట్టొచ్చు. ఒకసారి మీ ఏరియాలో అయితే ఎంత రేట్లలో ఉన్నాయి అవన్నీ కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా కొంచెం తెలుసుకుంటాను, ఏ ఏరియాలో ఎంత నడుస్తున్నాయి అనేది నాకు కూడా అవగాహన వస్తుంది. అదేవిధంగా చివరగా ఒక ట్రాలీ ఫోటో అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ట్రాలీ అనేది మనకి సిద్దిపేట అయితే బయలుదేరటానికి సిద్ధం అవుతుందండి. ఈ ట్రాలీ అనేది మొత్తం కూడా వైజాగ్ హెవీ బకాడి అండి, హెవీ అనమాట. మొత్తం కూడా హెవీయే, ఇక అందులో ఎలాంటి కల్తీ కూడా లేదు. ప్రతిదీ కూడా హెవీ మెటీరియల్ వాడటం జరిగింది అనమాట ఈ ట్రాలీ అనేది. ఈ ట్రాలీ మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయమైనటువంటి నవీన్ అన్నకైతే ప్రత్యేకంగా తయారు చేయబోతున్నాము. ఇది ప్రస్తుతానికైతే మడ్డి కోటింగ్ రంగు అయితే అయిపోయిందండి. ఇంకా పూర్తిగా రంగులు బొమ్మలు అయిపోయాక దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూనే ఉంటాను. అదేవిధంగా ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మొత్తము కూడా 6 ట్రాలీలు అన్నీ కూడా పాతయేనండి. చెప్పా కదా, అన్నీ కూడా పాతయే. ఎవరికైనా కావాలి అంటే ఆలస్యం చేయకుండా నన్ను సంప్రదించండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇంకా సమాచారం కావాలి అంటే 99 48 939 108 10 నెంబర్లు వచ్చాయండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. చిన్న రిక్వెస్ట్, టైంపాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా లైక్ అయితే చేసుకోండి, వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, మీ టిఎన్ఆర్.